తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ నుంచి గాంధీ భవన్ వైపు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులకి బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరగా పలువురు ఆందోళనకారులు పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ యువ మోర్చా, మహిళా మోర్చా నేతలు నిరసనలకు దిగారు. మొత్తానికి బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం బీజేపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవులపై చేసినటువంటి వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మరొకవైపు జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా నాంపల్లిలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా బీజేపీ యువ మోర్చా అదేవిధంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను సైతం దగ్ధం చేసినటువంటి పరిస్థితి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు అదేవిధంగా హిందువులందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా బీజేపీ శ్రేణులంతా కూడా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నలువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. ఎందుకంటే బీజేపీ శ్రేణులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం సందర్భంగా గాంధీ భవన్ వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసుల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి సమయంలో యువమోర్చా నాయకులు కానీ మహిళా నాయకులు కానీ ముఖ్యంగా గాంధీ భవన్ వైపు వెళ్ళేటందుకు యత్నించడం జరిగింది. ఈ సందర్భంగా బారికేడ్లు దూకి బయటికి ప్రధాన రహదారిపైకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకి అదేవిధంగా బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది సొమ్మసిల్లు పడిపోవడంతో పాటు కొంతమందికి చిన్నపాటి గాయాలైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ తోపులాటలో ప్రధానంగా బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డికి చిన్నపాటి గాయమైంది. దాంతోపాటు మరి కొంతమంది సొమ్మసిల్లు పడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే నిరసన కార్యక్రమం తెలిపినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కావాలని సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళని టార్గెట్ చేసి హిందూ దేవుల పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆయన పూర్తిగా వాళ్ళు కొనసాగుతూనే ఉంటాయంటూ కూడా బీజేపీ శ్రేణులు హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. రేవంత్